శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 8125456625. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ఈరోజు మధ్యాహ్నం 2:30 దాటాక జరగబోయేది ఇది. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే బోధపడుతుంది. జరిగే సత్యం గురించి తెలుసుకోండి. ఏం జరగబోతుందో వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. సాధారణంగా గడిచిపోతుంది. కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం 2:30 దాటాక ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఫోన్ కాల్ రూపంలో ఈ ప్రమాదం రావచ్చు. ఇతర వ్యాపారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు. ఇటువంటి సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరము. అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే గనక మీరు చాలా కాలం క్రితం వదిలిపెట్టిన లేదా వదిలివేసిన ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే అది మిత్రులు కావచ్చు, ఇక ఇతర వ్యక్తులు ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగచేసే ఒక సంఘటన. ఈ రోజు దిన ఫలాల ప్రకారం బంధువుల్లో కావచ్చు, మిత్రుల్లో కావచ్చు, వారితో కలిసి విహారయాత్రకు వెళ్లడాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రణాళికను ఈ రోజున రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే వారికి ఈ రోజున ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. మీ యొక్క యాత్ర మీకు ఆనందాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించిన ఆలోచన అయితే రిసీవ్ చేసుకుంటారు గుడ్ న్యూస్ ని. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజున ఒక అవకాశం వస్తుంది. అవకాశం ఉపయుక్తంగా అనిపించకపోయినా ఉపయోగించుకోండి. కలిసి వచ్చే అవకాశంగా చెప్పొచ్చు. ఇది మీ చేతుల్లోనే ఉంటుంది. అన్ని విధాలా నచ్చకపోయినా పరిస్థితిని అర్థం చేసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయం మాత్రం మేలు చేయదు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే షాపింగ్ మాల్ నడుపుతున్నారో ఈ రోజున సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక గొప్ప ఆఫర్ మీ ముందుకు వస్తుంది. ఈ అవకాశం అస్సలు ఊహించనిది ఈ రోజున వస్తుంది. అలాగే వ్యాపార సముదాయం చిన్నది నడుపుతున్నా కూడా, అలాగే టెండర్లు వేసి ఎదురు చూస్తున్న ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. టెండర్లు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా ఈ రోజు గడవబోతుంది. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. మేలు కలగ చేస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను పొందుకోవడం కోసం శక్తి మేరకు దాన ధర్మాలు పాటించండి. మంచి పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది.